హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈరోజు ఒక చీరకి కుచ్చులు వేస్తున్నా. ఇది చీర వచ్చి మొత్తం ఇట్లా స్కై బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్లో ఉంది. ఇది చీర అంచు. నేను ఆల్రెడీ డిజైన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనుకోండి. ఈ విధంగా ఇది ఇలా సూది తీసి సూదికి ఈ విధంగా నిడిల్ ఈ విధంగా వేసుకొని ఇట్లా చీర అంచుకి ఈ విధంగా ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ చూసుకొని ఇట్లా చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఇలాగే మొత్తం 12 సార్లు ఈ విధంగా చుట్టుకోవాలి. 3 4 5 6 7 8 9 10 11 12 స్తంభాలు ఈ విధంగా చుట్టుకున్నాం కదా. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 చైన్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా దారం నెల్లికి ఇట్లా చుట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయినాక ఈ విధంగా వేసుకున్నాక మొత్తం ఇట్లా స్తంభాలు. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 చైన్లు వేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా నీడిల్లో ఇట్లా దారం వేసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని మళ్ళీ ఇట్లా చుట్టుకోవాలన్నమాట స్తంభాలను. మూడు 4 ఈ విధంగా మొత్తం 12 ఇట్లా ఈ విధంగా చుట్టుకున్నాక మళ్ళీ ఈ లాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 వేసుకున్నాక ఈ లాస్ట్ ఎడ్జ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇక్కడ ఎన్ని వస్తాయో అన్ని స్తంభాలు వేసుకోవాలి, అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా లాస్ట్ ఎడ్జ్ వర్కింగ్ చూసుకొని వేసుకోవాలన్నమాట. లాస్ట్ వరకు ఈ విధంగా లాస్ట్. ఇప్పుడు మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకొని కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇట్లా మన వైపు లాక్కుంటే ముడి పడిపోతుంది అనమాట. ఇది గమ్తో బ్యాక్ సైడ్ ఇట్లా గమ్ముతో దీని మీద ఇట్లా అతికించుకుంటే ఇది గమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా
ఈ విధంగా గమ్ముతోటి ఈ విధంగా అంటిస్తే ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఇది ఈ ఎక్స్ట్రా ఉండే దారాలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉండే కట్ చేస్తున్నా. మొత్తం చీరకు మొత్తం ఈ విధంగా అల్లుకోవాలి మొత్తము. ఈ విధంగా చీర మొత్తం ఈ విధంగా అల్లిన మొత్తం. ఇప్పుడు దీనికి కుచ్చులు ఏ విధంగా కట్టాలో చూపిస్తా. ఈ విధంగా ముందుగా ఇట్లా 200 దారాలు ఈ విధంగా చుట్టుకున్నా ఆల్రెడీ నేను. ఇది స్కై బ్లూ, ఇది తిలకం కలరు. ఈ విధంగా ఇప్పుడు కుచ్చులు ఈ విధంగా కట్టుకున్నా. ఇట్లా జరీ దారం తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి కత్తెరతోటి. ఇది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్కై బ్లూ కుచ్చుళ్ళు కడుతున్నాం. ఈ విధంగా 2-3 నాట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది కుచ్చు. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని ఇప్పుడు లెంత్ చూసి కట్ చేసుకోవాలి. రెండింటికి సమానంగా చూసుకొని కుచ్చుకి కట్ చేసుకోవాలన్నమాట. మిగిలిన దారం ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.